నేను నిన్న మొన్న కార్యకర్తలతో మాట్లాడినా, మన ఇక్కడ లేదు అన్నప్పుడు ఏదో ఆల్టర్నేటివ్ ఆల్టర్నేట్ చేయాలని చెప్పి నేను కేఈ కృష్ణమూర్తితో వరకే మాట్లాడినా. వాళ్ళు ముఖ్యమంత్రి గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారట, మాట్లాడండి అని చెప్పినారంట అని వరకు వచ్చింది మనకు ఇన్ఫర్మేషన్. రేపు నుంచి దాని మీద ప్రయత్నంలో ఉంటాం. గ్రీనింగ్ థ్యాంక్ యూ అమ్మ అందరికి. థ్యాంక్ యూ ఎవరిబడి. టీ కాఫీ నా కొడుకు తగ్గిస్తారు. మీకు తెలియదా లేదా? అభిమానంగా మాట్లాడుతున్నాం. తిప్పితే మనం మాట్లాడే వాళ్ళంతా చాలా వరకు అందరికీ నమస్కారం. నా జీవితంలో ఈ టైప్ ప్రెస్ మీట్ ఇస్తానని కల్లో కూడా ఊహించలేదు. నేను నా జీవిత రాజకీయంగా మొదలుపెట్టింది 94లో. అప్పటి నుంచి కూడా నందికోట నియోజకవర్గంలో పెద్దలు గవర్నర్లు మధుర్ సుబ్బారెడ్డి గారి ప్రోత్సాహంతో, పెద్దలు గవర్నర్లు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి ప్రోత్సాహంతో 94 నుంచి క్రియాశీలక రాజకీయంలోకి రావడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ 99లో రాజశేఖర్ గారి ప్రోత్సాహం, విజయభాస్కర్ రెడ్డి గారి ప్రోత్సాహంతో అభ్యర్థిగా కూడా నేను నిలవడం జరిగింది. ఆ రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కొద్దిగా ఓడిపోవడం జరిగింది. తర్వాత అనుకోని పరిణామంలో నాకు శిక్ష వల్ల 2004లో వైఎస్ రాజశేఖర్ గారి ప్రోత్సాహంతో, కర్నూలు జిల్లా మిగతా నాయకులందరి ప్రోత్సాహంతో చరిత్రమున్న 2004లో నేను అందుబాటులో లేకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి ఆదేశాల మేరకు మా కుటుంబానికి ఆ రోజు పార్టీ అంతా అండదండగా ఉంటూ నందికొట్టు ప్రజలందరికీ ధైర్యం ఇచ్చి చరిత్రకు ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పూర్తిగా మనం రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి విధేయత ఉంటూ ఏ అవసరం వచ్చినా పెద్ద దిగ్గా రాజశేఖర రెడ్డి గారి భావంతో మనం ముందుకోవడం జరిగింది. మాకు నందికొట్టులో కూడా 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చరిత్ర ఆ ప్రాంతానికి ఏ డెవలప్మెంట్ కావాలంటే ఆ డెవలప్మెంట్ కోరుతూ నందికొట్టు ప్రజల ఎంతో కష్టంతో ఉన్న ఈ కుటుంబాన్ని ఆదుకున్నారు. 94 నుంచి అండగా ఉన్నారు. 10 ఏళ్ళు ఫ్యాక్షన్తో జీవితాలతో ఉన్న ఈ కుటుంబాన్ని బాగుపరచాలని రాజశేఖర గారి మనోధైర్యంతో మేము ముందుకోవడం జరిగింది. ఆ తర్వాత నందికొట్టు ప్రాంతాన్ని పూర్తిగా సస్యశ్యామలం చేస్తూ అనుకోకుండా 2014లో రాజశేఖర గారు మళ్ళీ మనకు డీలిమిటేషన్ కూడా పాణ్యంలో ఇవ్వాలనుకునే టైంలో కూడా అనుకోకుండా ఆ రోజుల్లో కూడా భూపారెడ్డి గారికి నాకు మధ్యలో డీలిమిటేషన్లో ఇద్దరి మధ్యన టికెట్ ఆఫర్ ఉంటే సీనియర్గా ఆ రోజు భూపారెడ్డి గారికి ఇవ్వండి అని చెప్పడం జరిగింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజశేఖర గారు మీకు ఏదో చేస్తాను మాకు కంపల్సరీ అని చెప్పడం జరిగింది. అనుకోని పరిణామాల్లో రాజశేఖర గారు చనిపోవడము, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక రకాల ఇబ్బంది పడడం, అతనికి కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నో రకాల ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆ టైంలో జగనన్న పార్టీ పెట్టినప్పుడు ఖచ్చితంగా నీ వెంట నేను నడుస్తాను, నీ వెంటనే ఉంటాను అని చెప్పడం జరిగి జగనన్నతో పాటు ఉన్నాం. జగనన్న పార్టీకి అన్ని రకాలుగా అండదండగా ఉంటూ కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా నేను పనిచేసుకుంటూ వచ్చాను. పార్టీ పెట్టిన రోజు కూడా నేను జగనన్న టికెట్ అడగలేదు. కానీ అనుకోని పరిణామాల్లో అప్పట్లో కూడా కార్సాని రామగోపాల్ గారు వస్తే అతనికి ఇవ్వమని చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ అతను కాంగ్రెస్ పార్టీకి తిరిగిపోతే జగనన్న ప్రజల మేరకు మళ్ళా చరిత్రను నిలబెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. ఆ రోజు వైఎస్ఆర్ పార్టీకి ప్రజలందరూ కూడా కర్నూలు జిల్లాలో చాలా మెజార్టీతో గెలిపించడం జరిగింది. 2 పార్లమెంట్ సీట్లు, 11 అసెంబ్లీ సీట్లు కూడా గెలిపించడం జరిగింది. జగనన్న పెట్టుకొని నేను చాలా వరకు ప్రచారం చేస్తూ జిల్లా అంతా నేనే పర్యవేక్షిస్తూ, అప్పుడు పార్టీ పెట్టిన కొత్తలో నాయకులు చాలా తక్కువైనా కూడా నాకు వాళ్ళ కుటుంబం మీద ఉన్న ప్రేమతోటి, అభిమానంతో నేను చాలా చక్కగా పనిచేయడం జరిగింది. సో ఆ ఫలితము జగనన్న కోసం ఇచ్చిన ప్రజలని ఆలోచన. ఈరోజు అధికారంలోకి రాకపోయినా కూడా
ఎంతోమంది ఎమ్మెల్యేలు జెడ్పీటీసీలు అమ్మడమైనా కూడా నేను ఆ కుటుంబానికి అండగా ఉండాలనుకున్న టైంలో ఈరోజు కొన్ని కారణాల వల్ల 10 నెలల నుంచి నాకు పార్టీలో నందికొట్టు విషయంలో అనుకోండి, పాండ్యం విషయంలో అనుకోండి, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతూనే కూడా జగనన్న ఖచ్చితంగా నాకు చేస్తాడు, జగనన్న నా గురించి ఆలోచన చేస్తాడు, నేను లాయల్గా ఉన్నాను, ఎలాగంటే ఇబ్బంది పెట్టలేదు, పార్టీ నా వల్ల బాగుపడిందే తప్ప ఎక్కడ నష్టపరిచే విధంగా నేను ఎప్పుడూ ప్రవర్తించలేదు, సో నాకు అన్యాయం జరగదు అనుకుంటున్నాను. కానీ అనుకోని పరిస్థితుల్లో జగనన్న ఆకున్న ఈక్వేషన్స్లో అతను మన ఒక్క జిల్లాని మన ఒక్కరి గురించే కాదు కాబట్టి రాష్ట్రం మొత్తం గురించి ఆలోచన చేయాలి కాబట్టి ఆయనకున్న ఈక్వేషన్స్లో పాండ్యం టికెట్ మనకు ఇవ్వలేని పరిస్థితి కనపడుతుంది, అడ్జస్ట్ కాండి అని చెప్పడం జరిగింది. అన్నమా నీ మాట మీద గౌరవంతో నేను 9లో కూడా ఒకసారి డ్రాప్ అయ్యాను. అప్పుడు మా కార్యకర్తలు చాలామంది ఇబ్బంది పడారు. ఇప్పుడు కూడా కార్యకర్తలతో మాట్లాడుకొని ఏమైనా అవకాశం ఉంటే ఆ విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి బయటికి రావడం జరిగింది. సో అదేవిధంగా నేను కార్యకర్తలతో అందరితో మాట్లాడాను. గతంలో మనం ఒకసారి వదులుకున్నప్పుడే మేమంతా చాలా ఇబ్బంది పడినాం, ఎన్నో రకాల పోలీస్ స్టేషన్లు కేసులు అనుభవించాము. కాబట్టి ఏదో పార్టీగా లేకుంటే ఇండిపెండెంట్గా నిలబడాలని చెప్పేసి పాండ్యం నియోజకవర్గం కార్యకర్తలు అనుకోండి, నందికొట్కూరులో నా శ్రేయోభిలాషులు అనుకోండి, అందరు కూడా చెప్పడం జరిగింది. సో ఆ విధంగా ఏదో దానికి నిర్ణయం తీసుకున్నారనే ఆలోచనతో ముందుగా మనకి మా వల్ల జగనన్నకు ఇబ్బంది కాకూడదు, మా వల్ల ఆయనకు నష్టం జరగకూడదు అనే ఉద్దేశంతో నేను ఈరోజు వైఎస్ఆర్ పార్టీ సభ్యత్వానికి చరిత్రమ ఎమ్మెల్యే పదవికి రెండింటికి నాతో పాటు నాతో సహచర కార్యదర్శులు, కన్వీనర్లు ఎవరెవరైతే నడవగలుగుతున్నారో వాళ్ళందరం కూడా వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేయాలని చెప్పి నిర్ణయం చేసుకోవడం జరిగింది. కే కృష్ణమూర్తి గారు, శివానంద రెడ్డి గారు ఇద్దరు కలిసి నాకు ఫోన్ చేయడం జరిగింది. సీఎం గారితో మాట్లాడి ఇప్పిస్తాము, మీరు వస్తారా అని అడగడం జరిగింది. చెయ్యండి, ప్రయత్నం చేయండి, మీరు ఏకపోయినా ఇండిపెండెంట్గా అయితే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పింది. నేనైతే ఇంకా టికెట్ వాళ్ళని కలవాలని కానీ ఆలోచన చేయలేక ఈరోజు ఫోన్లో మాట్లాడాడు. నిన్న ఉదయం మాట్లాడు కే కృష్ణమూర్తి గారు, నేనైతే నిర్ణయం తీసుకున్నాను, ఈరోజు రిజైన్ చేస్తున్నా, తర్వాత పాలన చేస్తాను అని చెప్పి ఈరోజు వచ్చినారంటే కూడా పెద్దపై కలిసి రావడం జరిగింది. కృష్ణమూర్తి గారిని కలిసి రావడం జరిగింది. నేను ఆయన దగ్గర ఉన్న సమాచారం ఆయన ముఖ్యమంత్రి గారికి ఇన్ఫర్మేషన్ పంపించాను, డిస్కస్ చేయండి అని చెప్పినాడని చెప్పి ఉన్నాను. అది ఉన్న సమాచారం. రేపటి నుంచి పరుగు పట్టాలి. రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండే ఉన్నాయి. చాలామంది తెలుగుదేశం పార్టీలో చెప్తే బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. తెలుగుదేశం వాళ్ళు కూడా మీకున్న ఇబ్బందుల వల్ల మాకు వస్తే మా పార్టీ టికెట్ ఇస్తుందని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. రేపు 2వ తారీఖు సీఎం గారు వస్తున్నారు, మేము మాట్లాడతామని కే కృష్ణమూర్తి గారు, తర్వాత టీటీ జనార్దన్ ఎమ్మెల్సీ గారు వీళ్ళందరూ కూడా మాకు ఫోన్ చేసి మాట్లాడము, ఈరోజు కృష్ణమూర్తి గారిని కూడా కలవడం జరిగింది. వస్తున్నాయి రేపు సీఎంతో మాట్లాడి ఖచ్చితంగా పాండ్యం టికెట్ మీకే ఇప్పిస్తానని చెప్పడం కూడా జరిగింది. ఈ నెల మామూలుగా ఈ మంచి రోజు చూసుకొని చేద్దాం అనుకున్నాము. ఈ నెల 9వ తారీఖు మంచి రోజు ఉందన్నారు కాబట్టి 9వ తేదీ డేట్ అయితే ఇచ్చేసాము. వాళ్ళు ఏ టైం ఇస్తే ఆ టైంలో రీచ్ అవుతాం. ఓకే, నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు కళ్ళ కూడా మోసం, ఇప్పుడు చెప్పిన విషయంలో మోసం అని మాట్లాడలేదు కదా. ఎక్కడ కూడా అతనికి విధి లేని పరిస్థితుల్లో, అతనికి ఉన్న ఈక్వేషన్స్లో ఇవ్వలేకపోతున్నందువల్ల మా కార్యకర్తల అభిష్టం మేరకు మేము మారుతున్నామే తప్ప ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ తప్పు పట్టాల్సిన పని లేదు. ఆయన్ని ఒక రవ్వంత మాట కూడా మేము అనాల్సిన అవసరం లేదు. మాకు ఆ కుటుంబ సభ్యుల్లో మేము ఒకరము అనుకోని పరిస్థితుల్లో, ఇవ్వలేని పరిస్థితుల్లో బయటకు వస్తున్నాం అనుకుంటున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని మించి కాదు. టికెట్ కోసం అనేది కాదు. కార్యకర్తలు ఇక్కడ ఇది గ్రూపిజంతో రాజకీయం కానీ ఈ గ్రూపుల్లో ఎలా ఉంటాయంటే ఒక్కసారి కార్యకర్తలకు దూరం అయిపోతే వాళ్ళకి ఎవరికి చెప్పుకోవాలనో దిక్కు దిమానం లేక వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఎందుకంటే ఒకసారి మేము అనుభవించాం. 9లో నేను కాన్స్టిట్యున్సీ టికెట్ లేకుండా సపోర్ట్ చేయడం వల్ల మా కార్యకర్తలు తర్వాత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మళ్ళీ ఆ ఇబ్బంది రాకూడదన్నా మీరు ఏదో పార్టీలో ఉంటే మంచిది అని చెప్పేసి అభిప్రాయం మేరకు పార్టీ మారాల్సింది వస్తాం. ఇప్పటికైతే ఆ విషయం నాకు తెలియదమ్మా. మన జిల్లా పెద్దలు కృష్ణమూర్తి గారు కాబట్టి ఆయన అడగడం జరిగింది, అతను ఇప్పిస్తా అని అతను చెప్పడం జరిగింది. ఆ పైకి ఫోన్లో మాట్లాడుకుని వాళ్ళు ఏం చెప్పినారు, ఖచ్చితంగా ఇప్పిస్తా అని మాత్రం చెప్పగలుగుతున్నాడు. ఇండిపెండెంట్గా ఉంటారు. పోటీ లేకుండా ఉండే సమస్య లేదు. ఇండిపెండెంట్ అయిపోతుంది. నేను ఇండిపెండెంట్గానే పోటీలో ఉంటాను, వదిలేదైతే ఏం లేదు. ఎందుకంటే కార్యకర్త అభిష్టం మేరకు అయితే పోటీలు అయితే కంపల్సరీ ఉంటాయి. ఒకసారి తెలుసో తెలకనో ఉండకుండా పోయినా
సో తర్వాత ఇబ్బందులు అనేది చూసినాం కాబట్టి ఖచ్చితంగా ఉండాలనే నిర్ణయానికి అయితే ఉన్నాం. మాకు ఇంకా మన అడిగి ఉందా మేడం? మాట్లాడుతా మేడం. అందరికీ నమస్కారం. అర్థమ్మా ప్లీజ్. మేము 1994 నుంచి క్రియాశీలక రాజకీయాల్లో ఉండడం జరుగుతూ ఉంది. నందికొట్కు నియోజకవర్గ ప్రజల కార్యకర్తలు, అలాగే పాణ్యం నియోజకవర్గ కార్యకర్తలు గత 10 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఎంతో ఆదరాభిమానంతో చూసినందుకు మేము 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. గతంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అయితేనేమి, అలాగే మద్దూరు సుబ్బారెడ్డి గారు, అలాగే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళందరి ప్రోత్సాహము ఆశీస్సుల వల్లనే మేము ఈ స్టేజ్లో ఉండగలిగామంటే వాళ్ళందరి ప్రోత్సాహం వల్లనే. ఈరోజు మీకందరికీ తెలుసు, ఇప్పుడు మళ్ళీ గత 10 నెలల నుంచి మాకు అనుకోని పరిణామాలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. మేము పోటీలో జగనన్న గారి దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది, ఎందుకు మాకు పాణ్యం టికెట్ మాకే కేటాయించాలని. అంటే మీ టికెట్కి ఏమి ఇబ్బంది ఏమి ఉండదమ్మా, తప్పకుండా మీ టికెట్ మీకే ఉంటుంది అని చెప్పడం జరిగింది. తర్వాత కొన్ని పరిణామాల వల్ల మళ్ళీ మీకు ఎమ్మెల్సీగా ఇవ్వడం జరుగుతూ ఉంది అని, ఎమ్మెల్యే టికెట్ లేదు అని చెప్పడం జరిగింది. దానికి మేము ఒకటే అడిగాం, అన్న మేము మా వర్గాన్ని మా కార్యకర్తలను కాపాడుకోవాలంటే కంపల్సరీ మేము ఎప్పుడు ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఉన్నాం కానీ పరోక్షంగా రాజకీయాల్లో మేము ఎప్పుడు లేదు. అంతేకాకుండా ఈ ఎమ్మెల్సీ టికెట్ గతంలో కొండారెడ్డి బుజ్జు సాక్షిగా 2014లో ఎమ్మెల్సీ టికెట్ ముస్లింలకు కేటాయించడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. మనకి అది రాలేదు. తర్వాత మొన్న కూడా ఒక ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు, అది కూడా రాలేదు. కాబట్టి మాకు ఎమ్మెల్సీకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినంత భరోసా మాకు జగన్మోహన్ రెడ్డి గారిలో కనిపించలేదు. ఎందుకంటే గతంలో 2009 అప్పుడు కూడా మేము పోటీలో ఉన్నప్పుడు మీకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఇవ్వడం జరుగుతుందని దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. కానీ అనుకోని సంఘటనలో ఆయన చనిపోవడము మాకు ఇవ్వకపోవడం జరిగింది. కానీ ఆ కుటుంబం మాకు సాయం చేసింది కాబట్టి ఆ కుటుంబానికి అండగా ఉండాలి అన్న ఉద్దేశంతో మేము కూడా ఆ కుటుంబానికి కష్టకాలంలో అండగా ఉన్నాము. 2011లో పార్టీ పెట్టిన తర్వాత మేము పార్టీ వెంట నడవడం జరిగింది. అప్పుడున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు మీకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారు హామీ ఇచ్చారు కాబట్టి మీకు ఇస్తాము, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పోవద్దండి అని చెప్పినారు. కానీ మేము లేదన్నా, మాకు పదవులు ముఖ్యం కాదు, మాకు వ్యక్తులు ముఖ్యమని మేము ఆ రోజు కష్టకాలంలో ఆ కుటుంబం ఉందని మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవడం జరిగింది. కాబట్టి ఈరోజు ఎమ్మెల్సీ పదవుల కోసమో ఎమ్మెల్యే పదవుల కోసం అని కాదు, మాకు మా వర్గాన్ని మా కార్యకర్తలను కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతోనే మేము ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే ఎమ్మెల్యే పదవికి కూడా నేను రాజీనామా చేస్తూ ఉన్నానని మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను.